నిన్నటి రోజున మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది. ఆ ఫలితాలలో ఎన్డీఏ కూటమి అమోఘమైన తిరుగులేనటువంటి విజయం సాధించింది. అయితే ఈ విజయం సాధించడంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర ఉంది అన్నది ఆ పార్టీకి చెందినటువంటి ఒక కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఇంత బలంగా గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయాన్ని జాతీయ మీడియా రాయలేకపోతుంది, ఎందుకో అర్థం కావడం లేదు అని ఆయన అంటున్నాడు. ఇది నిజమా కాదా అని మనం పరిశీలిద్దాం. వాస్తవంగా మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ మహారాష్ట్ర ప్రజలు ఏం ఆలోచిస్తారు? ఆ ప్రజలకు అవసరాలు లేదా ఆ రాష్ట్ర అవసరాలకు ఏ పార్టీలు ఏం చేస్తాయి, ఎవరు ఏం చెప్తే చేస్తారు, చెప్పినవి చేయగలుగుతారా, ఎవరు అధికారంలోకి వస్తే చేస్తారు, ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ చేయకుండా ఇంతకుముందు మోసం చేశారు అని చాలా విషయాలు పరిశీలిస్తారు. అక్కడ సహజంగా పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 2-3 రోజుల పాటు ప్రచారం చేయడం జరిగింది. అయితే ప్రచారం చేసినంత మాత్రాన ఎన్డీఏ కూటమి గెలిచిందా? గెలవడం కాదు, ఒక రకంగా చెప్పాలంటే తిరుగులేని విజయం. అలాంటి విజయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర ఎంత ఉంటుంది? వాస్తవంగా రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పవన్ కళ్యాణ్ వల్ల ఎన్డీఏ కూటమి గెలిచింది అని అనగలుగుతారా? అనలేరు. ఎందుకంటే మహారాష్ట్రలో ఎన్నికలకు జస్ట్ ఒక 2-3 రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారు పోయి ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు అక్కడ ఆ రాష్ట్ర అవసరాలకు, వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళని మాత్రమే చూసి ఓట్లేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర వ్యక్తి కాదు. పోనీ తనేమన్నా తన పార్టీ అక్కడ పోటీ చేస్తుందా? లేదు. తను పోటీ చేస్తుండడా? లేదు కదా. అలాంటప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలను ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు? బాగా ఆలోచించండి. ఊరక ఒక వ్యక్తి మీద అభిమానంతోనో ఒక వ్యక్తిని హైక్ చేయాలని కాదు, పవన్ కళ్యాణ్ గారిని చూసి వాళ్ళు ఎందుకు ఓట్లు వేస్తారు? వేసే అవకాశం లేదు కదా. ఒకవేళ వేసినారే అనుకుందాం, ఎట్లా వేయగలుగుతారు? ఇప్పుడు వాళ్ళకు ఆ రాష్ట్రానికి కానీ వ్యక్తిగతంగా ఆ ప్రజలకు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎలా తీర్చగలుగుతారు? తీర్చలేడు కదా. తీర్చాలంటే తను జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి అన్న కావాలి, లేదా కేంద్ర మంత్రి అన్న అయి ఉండాలి, లేదా కేంద్రంలో కీలక పదవి ఏదైనా ఉండాలి. అవి లేవు కదా. అవి లేనప్పుడు ఆ మహారాష్ట్ర ప్రజలకు అవసరమైనటువంటి పనులను పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తీర్చగలుగుతాడు? తీర్చలేడు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎన్డీఏ కూటమి గెలిచింది అన్నదనం అది ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ వంచనే. సరే, అభిమానులు రకరకాల మాట్లాడుకోవచ్చు, ఆ పార్టీ వాళ్ళు కూడా రకరకాల మాట్లాడుకోవచ్చు, దానికేం ఇబ్బంది ఏం లేదు. కానీ వాస్తవాలు అవి కాదు కదా. మహారాష్ట్రలో ఆ మెజార్టీ ఏమి వచ్చింది? తిరుగులేని మెజార్టీ వచ్చింది. ఏదన్నా చాలా దగ్గరగా నేరోగా వచ్చి ఒక 5 సీట్లు 2 సీట్లతో గెలిచింది అనుకోండి, సరే ఓకే రైట్. అలాంటి ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించడం వల్ల ఆ వచ్చిన 2 సీట్ల వల్ల గెలిచినారు అనుకోవచ్చు. అది కాదు కదా. తిరుగులేని మెజార్టీ వచ్చింది కదా. అలాంటి మెజార్టీ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందంటే ఒక సినిమా యాక్టర్గా మనం ఇప్పుడున్నాం తెలుగు వాళ్ళం, పక్క నుంచి తమిళ హీరోనో, కన్నడ హీరోనో, మలయాళం హీరోనో వచ్చి మనం పోయి చూడడం లేదా? అలాగనే అక్కడున్న తెలుగు ప్రజలు లేదా మరాఠాలు ఒక సినిమా నటుడు వచ్చిందని వచ్చి ఉండొచ్చు. సరే, వాళ్ళల్లో చాలా తక్కువ మంది, అది మనం లెక్కలేక తీసుకోలేనంత మంది ఆలోచించుండొచ్చు పవన్ కళ్యాణ్ చూసి ఓట్లేస్తాము అని. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను చూసి ఓటేయకుండా, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల యొక్క విధి విధానాలు చూడకుండా పక్కన నుంచి వచ్చిన ఒక వ్యక్తిని చూసి ఓట్లేసేటువంటి కాలాలా ఇవి? కాదు కదా. ఒకవేళ ఓట్లేసినా చేసేది కూడా ఏం లేదు కదా. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మీరు అందరూ అనుకున్నట్టు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి, తాను ఏమన్నా దీర్ఘకాలికంగా అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు ఎన్డీఏ కూటమి తరపున మహారాష్ట్ర ఇన్ఛార్జ్ ఏం కాదు కదా. అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు మార్చేయడానికి, వ్యూహాలు పనడానికి, తన ప్రచారంలో ఏదో జరిగిపోయింది అనడానికి, జస్ట్ పోలింగ్కు ఒక 20 గంటలు 30 గంటల ముందు ఒక వ్యక్తి యొక్క మాటలను చూసి ఓట్లు ఎవరైనా వేస్తారా? వేసే అవకాశం లేదు కదా. ఇప్పుడు తెలుగు ప్రాంతాల్లో చాలామంది ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట గెలిచింది అంటున్నారు. ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ప్రచారం చేసిన చోటనే కాదు కదా, అంతలక్కల గెలిచింది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఇంత తిరుగులేని విధంగా గెలవడానికి కారణం ఏంది?
కారణం ఒకటే, అక్కడ ఉన్నటువంటి శివసేన చీలిపోవడం, అక్కడ ఉన్నటువంటి నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీలిపోవడం, ముఖ్యమైన కారణాలు అవే. ఈరోజు ఎన్డీఏ ఇంత బలంగా గెలవడానికి కారణం ఏంటంటే, శివసేనను ఒక 2 వర్గాలుగా చీలిపోవడం, ఎన్సీపీ 2 వర్గాలుగా చీలిపోవడం. అందుకే చూశారు కదా, షిండేకి దాదాపు 60 సీట్లు అటు ఇటు 57, 58 వచ్చినట్టున్నాయి. అజిత్ పవార్ కూడా 40 పైనే వచ్చినట్టున్నాయి. అంటే వీళ్ళిద్దరే 90 సీట్లు ఉన్నాయి. పోనీ బీజేపీ ఒక్కటేమన్నా అధికారంలోకి రావడానికి అవసరమైనట్టు సీట్లు గెలిచిందే? గెలిచలేదే. 133నో ఎన్నో వచ్చినట్టున్నాయి. 141 కావాలి అక్కడ మ్యాజిక్ ఫిగర్. లేదు కదా. అలాంటప్పుడు పక్క వ్యక్తుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ఉండదు. సరే, అది అనుకోవడము, మీడియాలో హైక్ చేసుకోవడం వాళ్ళ ఇష్టం. ఒకవేళ ఇదే నిజం అనుకుందాం అనుకోండి, ఒక వ్యక్తి బయట రాష్ట్రం నుంచి వచ్చి ఎన్నికలకు ఒక 2 రోజులు 3 రోజుల ముందు ప్రచారం చేస్తే గెలుస్తుందంటే ఇంకా ఈ రాజకీయం ఈ తతంగం అంతా ఎందుకు? ఇప్పుడు నుంచి బీజేపీ ఒక పని చేయాలి, ఎన్డీఏ కూటమి. ఇంకా జరగబోయే ఢిల్లీ కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, అప్పుడు ఇవన్నీ చేయొద్దు. ఈ డబ్బులు ఖర్చు పెట్టడము, ఈ పథకాలు ప్రకటించడము, ఈ మేనిఫెస్టోలు ప్రకటించడము, ఇవన్నీ అనవసరం కదా. 2 రోజుల ముందు పవన్ కళ్యాణ్ తీసుకుని ప్రచారం చేయండి, గెలిచిపోతారు కదా. ఎందుకు ఈ రాజకీయ వ్యూహాలు? అభ్యర్థులను వడబోసి కులాలకు అనుగుణంగా ఎంపిక చేసి రాజకీయ వ్యూహకర్తలను పెట్టుకొని వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఇదంతా వేస్ట్ కదా. అదేదో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేయండి, పాపం సరిపోతుంది. ఎందుకు ఇవన్నీ వరకు వేస్ట్ మాటలు. ఇంకా పోదాం. ఒకవేళ ఇదే నిజం అనుకుంటే 2023 నవంబర్లో తెలంగాణలో శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ పోటీ చేయడం జరిగింది. ఎన్డీఏలో కూటమిగా ఉన్నప్పటికీ తాను కూడా కొన్ని స్థానాల్లో పోటీ చేసిండు. పోటీ చేసిన ఏ ఒక్క స్థానంలో గెలవలేదే జనసేన. గ్లాసు గుర్తుపై పోటీ చేసిన మళ్ళీ వాళ్ళ పార్టీ తరపునే ఏ ఒక్క వ్యక్తి కూడా గెలవలేదే. గెలవడం కూడా కాదు, కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రాలే. మరి దాన్ని ఎట్లా చూడాలి? ఇంకా చూద్దాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అంత ప్రభావితమైనటువంటి వ్యక్తి అనుకుంటే, తను పార్టీ పెట్టిన 10 ఏళ్ల వరకు తను నివసిస్తున్న, తన రాజకీయాలు చేస్తున్న, తన పార్టీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు గెలవలేదు? దాన్ని ఎట్లా చూడాలి మరి? అట్లా ఉండదు. రాజకీయాలు ఎలా ఉంటుంది? ఆ రోజు పరిస్థితులు, అటువైపు ఉన్నటువంటి పార్టీలు చేసేటువంటి పనులు ఒక్కొక్కసారి కొంత కలిసి వస్తాయి. ఆ కలిసి వచ్చే కాలం వచ్చినప్పుడు ఎవరైనా గెలిచే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఓహో ఆహో అనుకోవాల్సిందే, కానీ నిజాలు కాదు. ఇంకా నిన్న ఏమంటున్నారు? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, పవన్ కళ్యాణ్ గారి వల్ల చాలా ప్రభావితమైనది ఈ విజయం రావడానికి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కారణమే అంటున్నారు. ఇదే బండి సంజయ్ గారు, ఇదే కిషన్ రెడ్డి గారు మొన్న ఎంపీ ఎలక్షన్లలో, అంటే దేశమంతా పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఎన్డీఏలో కూటమిలో భాగమైనప్పటికీ జనసేన, తెలుగుదేశము, తెలంగాణలో ఎందుకు వాళ్ళిద్దరు కూటమిలో పోటీ చేయలేదు? బీజేపీ ఒక్కటి విడిగా పోటీ చేసిందే. తెలుగుదేశం కానీ జనసేన కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎందుకు కలిసిపోయి పోటీ చేయలేదు? వాళ్ళ వల్ల మీకు లాభం లేదనే కదా, వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది ఉంటుందనే కదా. ఒకరిద్దరు కూడా అన్నారు, ఆంధ్ర వాళ్ళతో కలిసి మాకు పోటీ చేయడం ఇష్టం లేదు అని. దీన్ని ఎట్లా చూడాలి మరి? అంటే మనకు అనుకూలంగా ఫలితాలు వచ్చినప్పుడు అనుకూలంగా మాట్లాడడం, మనకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినప్పుడు ఇంకొక రకం మాట్లాడడం. ఫ్యాక్ట్ అది కాదు. రాజకీయాల్లో టైంను బట్టి ఉంటుంది ఒక వ్యక్తి అధికారంలోకి రావడం, రాకపోవడం అనేది. టైంతో పాటు ఒక్కొక్కసారి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఉంటాయి, వాళ్ళ విధి విధానాలు ఉంటాయి, భవిష్యత్తులో వాళ్ళు ఏం చేయబోతారని జనాలకు నమ్మకం కలగాలి. ఇలాంటి చాలా అంశాలు ఉంటాయి. అంతేగాని టూకుగా ఏదో ఒక వ్యక్తి అట్ట పోయి ప్రచారం చేసి గెలిచే పాట అయితే ఈ ప్రజాస్వామ్యంలో ఇంత సుదీర్ఘమైనటువంటి ఎన్నికల ప్రక్రియ అవసరమా? అది కాదు కదా. అంటే పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుంది, అదంతా చాలా పరిమితంగా ఉంటుంది. ఆ తెలుగు మాట్లాడే వాళ్ళైనా, అక్కడ స్థానికంగా నివసించే వాళ్ళు, అక్కడ పార్టీలు, అక్కడ పార్టీల మేనిఫెస్టో, అక్కడ రాజకీయ నాయకులు వాళ్ళు ఇంతకుముందు చేసినటువంటి సేవ, లేదా భవిష్యత్తులో వాళ్ళు ఎవరైనా సేవ చేయబోతారని నమ్మకం కలిగితేనే కదా ఓట్లు వేసేది. ఊరికి ఏదో పవన్ కళ్యాణ్ చూసి, రేపు రజనీకాంత్ చూసి ఓట్లు వేయలేరు కదా. అలాంటి కాలం కూడా కాదు కదా. కాబట్టి ఒకవేళ ఉండిండొచ్చు, చాలా తిరుగులేని విజయం వచ్చింది. అలాంటి విజయంలో ఇలాంటి చిన్న పాత్ర మనం లెక్కలకు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మామూలుగా ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు నాయుడు గారు కూడా పోవాలనుకున్నారు. సరే, తన సోదరుడు మరణించడం పోలేకపోయాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి పోయింటే ఆయన కూడా గెలిపించినట్టేనా?
ఇంతెందుకు ఒక పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కారణాల రీత్యా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పోలేదు అనుకోండి, అంటే మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గెలవలేదా? ఓడిపోవునా? అది నిజమా? ఇది కాదు కదా. ఇప్పుడు దగ్గర న్యారోగా ఏదన్నా మెజార్టీలు వచ్చి అటు ఇటు అయితే ఒకవేళ లెక్కలకి తీసుకునే అవకాశం ఉంటుంది, కానీ ఇంత తిరుగులేని విజయం వచ్చినప్పుడు పక్క రాష్ట్రంలో ఒక వ్యక్తి ఒకరోజు 2 రోజుల పాత్రను రాజకీయాల్లో మనం ఎలా దాన్ని చూడగలుగుతాం? లేదు కదా. రైట్, అభిమానులు అనుకోండి, అనుకునేదానికి నిజానికి చాలా తేడా ఉంటుంది. ఓకే రైట్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగానే మనం ముందుకు పోతా రాజకీయాల్లో ఉన్నటువంటి వాస్తవాలు తెలియజేయడం, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విషయాలపై ఎప్పటికప్పుడు తెలియచేయాలనడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం.